అల్టిమేట్ ట్విస్ట్ ఇన్ టుడేస్ ఎలిమినేషన్. మర్యాద మనీష్ గారు, ఫ్లోరా సైని గారు ఉన్నప్పుడు ఎంతమంది అనుకున్నారు ఫ్లోరా సైని గారు ఎలిమినేట్ అవుతారు, మర్యాద మనీష్ గారు ఉంటారు అని చెప్పి. కానీ బిగ్ బాస్ అంటేనే ఎక్స్పెక్ట్ ద అన్ఎక్స్పెక్టెడ్. కాబట్టి ఇవాళ ఎలిమినేట్ అయింది ఎవరు అని అంటే మర్యాద మనీష్ గారు. కానీ మనం టీవీ చూస్తున్నంతసేపు అయితే మనకు ఒక ఆలోచన ఉంటుంది కదా, సో ఫ్లోరా సైని గారే వెళ్ళిపోతారు అని చెప్పి. కానీ మనీష్ గారు వెళ్ళిపోయారు కదా. సో దీని వెనకాల ఉన్న రీజన్స్ ఏంటిది అనేది నా పర్స్పెక్టివ్లో నాకేమనిపించింది అనేది నేను ఈ వీడియోలో చెప్పాలనుకుంటున్నాను. సో ఈ వీడియోని ఫుల్గా చూడండి, స్కిప్ చేయకండి. అండ్ ఆ వీడియో కానీ రివ్యూ కానీ మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సో మనం రీజన్స్ గురించి మాట్లాడుకుందాం. సో యాక్చువల్గా మనీష్ గారికి ఫ్లోరా సైని గారికి మనం కంపేర్ చేసుకున్నాము అని అంటే జనరల్గా ఆన్ ఏ హై లెవెల్ మనకి ఏమనిపిస్తుంది అంటే ఫ్లోరా సైని గారు అసలు ఏం టాస్క్లు ఆడారు. సో ఆవిడ సైలెంట్గా ఉండేసరికి మనకు వెంటనే వచ్చే థాట్ ఏంటిది అని అంటే ఖచ్చితంగా ఫ్లోరా సైని గారు మేబీ ఎలిమినేట్ అవుతారు, సో మనీష్ గారు ఎలిమినేట్ అవ్వరేమో అని మనకు అనిపిస్తుంది. కానీ మనం ఎందుకు మనీష్ గారు వెళ్ళిపోయారు అనే విషయం గురించి మనం మాట్లాడుకుందాం. సో ఫస్ట్ మనం మనీష్ గారు ఎందుకు వెళ్ళిపోయారు అనే దానికన్నా ఫస్ట్ ఫ్లోరా సైని గారు ఎలా ఎలిమినేషన్ నుంచి బయటపడి ఎలా సేఫ్ అయ్యారు అనే విషయాన్ని మనం మాట్లాడుకుందాం. సో ఫ్లోరా సైని గారు యాక్చువల్గా టాస్కులు పెద్దగా ఆడకపోయినా సరే ఏదో ప్రతి ఒక్క అది డిస్కషన్స్లో కానీ హీటెడ్ ఆర్గ్యుమెంట్స్లో కానీ ఆవిడ సైడ్ నుంచి ఏమీ మాట్లాడకపోయినా, ఈవెన్ నామినేషన్స్ వేస్తున్నప్పుడు కంప్లీట్గా డిఫెండ్ చేసుకోకపోయినా కానీ అక్కడక్కడ మనకు ఆవిడ మీద ఒక ఒపీనియన్ వచ్చేలాగా అయితే ఆవిడ బిహేవ్ చేశారు. ఎలాంటి ఒపీనియన్ అని అంటే ఫస్ట్ థింగ్, ఎవరైనా నీ మిస్టేక్ ఉంది అని చెప్పినప్పుడు ఆవిడ అది మిస్టేక్ అని ఆవిడ ఫీల్ అయినప్పుడు రెడీగా దాన్ని యాక్సెప్ట్ చేసుకొని ఓకే ఇక ముందు చేయకుండా ఉండాలి అనే విధంగా సాఫ్ట్గా పొలైట్గా డీల్ చేస్తున్నారు. మిస్టేక్స్ అని ఎదుటి వాళ్ళు చెప్పినప్పుడు అది వింటున్నారు, ఆ మిస్టేక్స్ ఆవిడ రియలైజ్ అవుతున్నారు. సో మిస్టేక్ ఉన్నప్పుడు ఇంకొకసారి నేను చేయనండి అని చెప్తున్నారు. సో అది ఒక మంచి పాయింట్. సో నెక్స్ట్ యాక్చువల్గా ఏంటిది అని అంటే ఎవ్వరూ ఎక్స్పెక్ట్ చేయలేదు ఫ్లోరా సైని గారి సైడ్లో నుంచి ఏంటిది అని అంటే షాంపూ దానిలో లైక్ ఆవిడ మాయిశ్చరైజర్ కండిషనర్ మిక్స్ చేశారు కదా సంజన గారి కెప్టెన్సీగా ఉన్నప్పుడు. సో అది కంప్లీట్గా ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. సో మనం ఆ విధంగా మనం చూసాము అని అంటే సో ఫ్లోరా సైని గారు సైలెంట్గానే ఉన్నారు, కానీ ఆవిడ సైడ్ ఇంకా ఏదో ఉంది, తను సైడ్ నుంచి ఇంకొంచెం కాంట్రిబ్యూట్ చేయగలరు. సో అలాంటివి ఏమైనా ఇంకా ఆవిడ ఫ్యూచర్ ఎపిసోడ్స్లో కూడా చేసే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఆవిడది వన్ టైప్ ఆఫ్ యాక్షన్ ఇన్సైడ్ ద గేమ్ అనమాట. సో ఆవిడ అలా చేయడం దాన్ని బట్టి చూస్తే ఓకే ఆవిడ ఆలోచించే విధానం కూడా కొంచెం డిఫరెంట్గానే ఉంది. సో ఆవిడ దగ్గర నుంచి మనం ఇంకా ఏదో ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనే థాట్స్ అయితే మనకు వస్తున్నాయి ఫ్లోరా సైని గారి దగ్గర నుంచి మనం చూసుకుంటే. ఇంకా ఇంకొకటి ఏంటిది అని అంటే తనకంటూ ఒక టాస్క్ లైక్ బాత్రూమ్ క్లీనింగ్ ఏదైనా ఇచ్చినప్పుడు కానీ ఆవిడ వరకు ఎంతవరకు చేయగలరో చేశారు. సో దాని మీద ఏమైనా ఇష్యూస్ వచ్చినా సరే దాన్ని వాయిస్ అవుట్ చేశారు. సో అది ఇలా ఉండాలి అని చెప్పారు. ఆవిడ వాయిస్ అవుట్ చేసినప్పుడు ఆ క్లాషెస్ అయితే ఏవైతే వచ్చాయో అవన్నీ పొలైట్గా విన్నారు, తీసుకున్నారు. లాస్ట్కి ఇంట్లో వాళ్ళకి అందరికీ సెట్ అయ్యేలాగా ఒక డెసిషన్ తీసుకోవాలి అనే సిచ్యువేషన్లో కూడా ఆవిడ ఓకే అంటూ ఒక రకంగా అడ్జస్ట్ అయ్యి తను డెసిషన్ తీసుకునేలాగానే బిహేవ్ చేశారనమాట. సో ఇవన్నీ మీరు చెప్పొచ్చు, మీరు అన్నీ పాజిటివ్గానే చెప్తున్నారు ఫ్లోరా సైని గారి గురించి అని. లేదు, నేను నెగిటివ్స్ అనే దానికంటే ఏం చెప్పాలనంటే ఆవిడ ఇంకా కొంచెం ఇంప్రూవ్ అయ్యే స్టేజెస్ దాని గురించి నేను చెప్తాను. టాస్క్లలో ఉన్నప్పుడు ఓన్గా డెసిషన్ అయితే ఆవిడ తీసుకోవట్లేదు. ఇది ఏది బేస్ చేసుకొని చెప్తున్నాను అని అంటే ఇప్పుడు పర్మనెంట్ ఓనర్ టాస్క్ జరిగినప్పుడు కూడా సపోర్ట్ చేయవచ్చు అని చెప్పినప్పుడు సంజన గారు చెప్పిన డైరెక్షన్స్ని అలాగే ఫ్లోరా గారు ఫాలో అయిపోయినట్టు అనిపించింది. అలాగే ఒక గేమ్ ఉన్నప్పుడు కూడా ఎలా ఆడాలి అనే థాట్ ప్రాసెస్ ఇంకొంచెం ఫాస్ట్గా చేయొచ్చు, కానీ ఆవిడ ఫాస్ట్గా చేయలేకపోయారు. అక్కడ కూడా ఆ హౌస్లో ఉన్న వాళ్ళు లేదు మీరు ఇది చేయండి అది చేయండి అన్నప్పుడు వాళ్ళు చెప్పిందంతా ఫాలో అవుతూనే వస్తూ ఉన్నారు. సో ఆ విధంగా చూసుకుంటే గేమ్లో ఆవిడ ఇంకా కొంచెం ఇంప్రూవ్ అయ్యే ఛాన్సెస్ చాలానే ఉన్నాయి. తను ఇంకా ఇంప్రూవ్ చేసుకోవాలి. అది నాకు పెద్ద నెగిటివ్ లాగా అనిపిస్తుంది. అండ్ ఇంకొకటి ఏంటిది అని అంటే కొంచెం కన్వర్జేషన్స్లో కూడా ఆవిడ ఇన్వాల్వ్ అయితే బాగుంటుంది అని అనిపిస్తుంది. ఎప్పుడు తన వర్క్ కంటూ ఏదైనా ప్రాబ్లం వస్తేనో అలా ఏమైనా తన సైడ్ నుంచి ఒకటి ఏదో ఉందంటేనే వచ్చి మాట్లాడుతున్నారు తప్ప ఒక కైండ్ ఆఫ్ బాండింగ్ అంటే లైక్ పాజిటివ్గా అనుకోవచ్చు, మేబీ కన్వర్జేషన్ బిల్డప్ చేయడానికి కానీ. సో అక్కడ ఎక్కడో కొంచెం ఆవిడ కొంచెం తక్కువ అయిపోయినట్టు నాకు అనిపిస్తుంది. సో మనం నెగటివ్స్ అయితే ఉన్నాయి, కానీ మనం బిగ్ బాస్ని ఓన్లీ టాస్క్ పరంగా కాకుండా మనం ఆలోచిస్తున్నప్పుడు సో ఆవిడ స్క్రీన్ ప్రెజెన్స్ లైక్ చూడడానికి బాగున్నారు. అండ్ నెక్స్ట్ ఈ షాంపూ కండిషనర్ థింగ్ ఏదైతే చేశారో ఎక్స్పెక్ట్ ది అన్ఎక్స్పెక్టెడ్ లాగానే అది కూడా ఆవిడ సైడ్ నుంచి ఎవ్వరూ ఎక్స్పెక్ట్ చేయలేదు. ఆవిడ అంత సైలెంట్గా ఉన్న ఆవిడ అది చేస్తారు అని చెప్పి అంటే ఆవిడ సైడ్ నుంచి ఇంకా కొంచెం ఏదో ఉంది గేమ్. మనం ఆవిడ కంప్లీట్గా తను ఎక్స్పోజ్ చేసుకోలేదు. ఇంకా ఆవిడ దగ్గర నుంచి ఏదో గేమ్ ప్లాన్ అయితే ఉంది. ఫ్యూచర్లో ఆవిడ ఇంకొంచెం ఇంప్రూవ్ అయ్యే ఛాన్సెస్ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో ఎక్కడో ఆ చిన్న హోప్ థాట్ అయితే ఉంది కదా,
ఫ్లోరా సైని గారు ఇంకొంచెం మనం కొత్త ఫ్లోరా సైని గారిని కూడా రాను రాను ఉన్న ఎపిసోడ్స్లో మనం చూడొచ్చు. ఏదైనా గేమ్లో కూడా ఆవిడ తనకంటూ ఒక ఐడియాస్ ఇంప్లిమెంట్ చేయొచ్చు అని ఒక థాట్ అయితే మనకు వస్తుంది. అండ్ ఆవిడ వాయిస్ అవుట్ చేస్తున్నారు. అండ్ ఇంట్లో వాళ్ళతో హార్మోనీగా ఉండి పొలైట్గా ఏది సెట్ అవుతుందో తనకంటూ ఎంతవరకు అడ్జస్ట్ అవ్వగలరో అడ్జస్ట్ అవ్వకుంటూ చేసుకుంటూ వస్తున్నారు. సో ఇవన్నీ మనకు ఆవిడ మీద ఉన్న ఒపీనియన్ మనకు జనరల్గా ఆన్ ఓవరాల్ బేసిస్ మనకి ఏర్పడ్డ విషయాలు. అండ్ నెక్స్ట్ మనం మర్యాద మనీష్ గారి దగ్గరకు వద్దాం. సో మర్యాద మనీష్ గారు యాక్చువల్గా ఏమైంది అని అంటే, సో ఆయన ఓవర్గా సేఫ్గా ఉండిపోవాలి, తన మీద ఏం జరిగినా సరే ఇంట్లో తన మీద ఒక కైండ్ ఆఫ్ నెగటివ్ కానీ ఏది రాకూడదని చెప్పి చాలా అతి జాగ్రత్తగా ఉన్నారేమో అని అనిపించింది. ఎందుకు ఈ పాయింట్ మెన్షన్ చేస్తున్నాను అంటే, ఎప్పుడైతే సంజన గారు ఆ థమ్స్అప్ బాటిల్స్ టాస్క్ అయితే ఉంది కదా, మనకు సంజన గారు కెప్టెన్సీగా ఉన్నప్పుడు ఒక స్కిట్ జరుగుతుంది, కామెడీ స్కిట్. దానికి ఇమాన్యుయల్ గారే రాస్తారనమాట. అది కామెడీ స్కిట్ అయితే జరుగుతుంది. అది జరిగిన తర్వాత ఎవరు బాగా చేస్తే వాళ్లకు థమ్స్అప్లు ఇస్తా అని చెప్పి ఇస్తారు. కానీ అక్కడ ఆ దగ్గర ఏమవుతుందనంటే బిగ్ బాస్ గారు కండిషన్ పెట్టుంటారు. సో కెప్టెన్ అన్న వాళ్ళు ఇద్దరిని సెలెక్ట్ చేసుకోవాలి, ఆ ఇద్దరితో మాత్రమే ఫుడ్ షేర్ చేసుకోవాలి అని చెప్పి. అప్పుడు ఎవరిని సెలెక్ట్ చేసుకుంటారు సంజన గారు అని అంటే శ్రీజ గారిని, మనీష్ గారిని సెలెక్ట్ చేసుకుని ఉంటారు. సో అప్పుడు ఆవిడ చెప్పిన మాట ఏంటిది అని అంటే, నేను ఇద్దరికీ షేర్ చేసుకోవాలి, సో నేను మీ ఇద్దరికి ఇవి ఇస్తాను, సో మీ ఇద్దరు వెళ్ళి వాళ్ళకి ఇచ్చేయండి అని చెప్తారు. సో ఇక్కడ మనీష్ గారు చాలా సేఫ్ అయిపోవాలి, ఆయన మీద ఏది తనకట్టు క్వశ్చన్ రాకూడదని చెప్పి ఒక జాగ్రత్త వరకు మంచిదే, కానీ అక్కడ అతి జాగ్రత్తగా అనిపించింది. ఎందుకనంటే అక్కడ బిగ్ బాస్ రూల్ని ఎవరు దాటేసి వర్క్ చేయట్లేదు, ఆ బిగ్ బాస్ రూల్ని అక్కడ పాటిస్తున్నట్టు ఉంది. అలాగే టాస్క్లో గెలిచిన వాళ్ళకి మనం ఫుడ్ ఇస్తున్నట్టు ఉంది. సో సంజన గారు చెప్పిన పాయింట్ అయితే కరెక్ట్గానే ఉంది. కానీ అక్కడ మనీష్ గారు కంప్లీట్గా అతి జాగ్రత్త పడిపోయి తన మీద ఒక మాట రాకూడదు అని చెప్పేసి అక్కడ సంజన గారిని కొంచెం ఎక్స్పోజ్ చేసేసి ఆవిడ థాట్ని ఆవిడ కంప్లీట్గా సేఫ్ అయిపోవాలనుకుంటున్నారు అని పదే పదేగా చెప్పి, అది అనవసరమైన సిచ్యువేషన్లో అన్ఎక్స్పెక్టెడ్ కరెక్ట్ టైమింగ్ లేకుండా ఉన్న టైంలో ఆ టాపిక్ని తీసుకురావడం, సో దాని గురించి మళ్ళీ డిస్కషన్ పెట్టడం. సో ఇలాంటివి ఇదే కాదు, ఇంకా కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్పాలి అని అంటే, సంచాలక్గా కూడా ఆయన ఫెయిల్ అయిన ఆయన ఆ రోజు గేమ్ జరుగుతున్నప్పుడు కూడా ఫేర్ డెసిషన్ తీసుకొని ఉండాల్సింది, దానిలో కూడా ఫెయిల్ అయ్యారు. ఫేర్ డెసిషన్ ఏం తీసుకొని ఉండొచ్చు అని నా వరకు ఏమనిపించిందో నేను చెప్తాను. ఫేర్ డెసిషన్ ఏంటిది అని నేను అంటున్నాను అంటే, మనీష్ గారిది తప్పుంది, ఇమాన్యుయల్ గారిది తప్పుంది. ఆ రోజు సంచాలక్గా ఉన్నప్పుడు ఏంటిది, గ్రీన్ లైట్ ఉన్నప్పుడు రాడ్స్ తీసేయాలి అని చెప్పి దగ్గర ఇద్దరు సైడ్ మిస్టేక్ ఉంది. కానీ మనీష్ గారు కంప్లీట్గా దాని ఆ ఎఫెక్ట్ అంతా ఎక్కడ పడిపోయింది అని అంటే, ఆ లాస్ అంతా ఎవరికి వచ్చిందంటే ఇమాన్యుయల్ గారికి వచ్చింది. ఎందుకంటే వాళ్ళని అవుట్ ఆఫ్ ద గేమ్ చేసేసారు. అక్కడ ఫేర్గా ఏం చేసి ఉండొచ్చు అని అంటే, సంచాలక్ గారిది మిస్టేక్ ఉంది, ఈవెన్ ప్లేయర్ది మిస్టేక్ ఉంది. కాబట్టి ఆ మూవ్ ఒక్కటే రద్దు చేసేసి వాళ్ళని ఇంకా గేమ్లో పెట్టి ఉంటే బాగుండేదేమో అనిపించింది. సో అక్కడ సంచలక్గా ఫెయిల్ అయ్యారు. అండ్ తప్పుని ఆయన రియలైజ్ అవ్వలేదు. తర్వాత నేను అనవసరంగా తను తీసుకున్న డెసిషన్ వల్ల ఇమాన్యుయల్ గారి గేమే లాస్ అయిపోయింది అక్కడ. సో అలా చూసుకున్నా సరే ఆ రోజు మొత్తం ఎపిసోడ్లో కూడా మొత్తం సంచలక్గా ఫెయిల్ అయిపోయారు మనీష్ గారు. ఆ తర్వాత ఇంకా ఒక ఎగ్జాంపుల్ ఏంటిది అని అంటే, లైక్ ప్రియా గారి మీద, శ్రీజ గారి మీద వాళ్ళు ఫేక్ అని చెప్పి ఎపిసోడ్లో కూడా కొంచెం ఆయన ఎమోషనల్ అయ్యి కొంచెం కంటతడి పెట్టుకుంటారు. ఆ తర్వాత నేను ఫేక్ పీపుల్తో ఎక్కువసేపు ఉండలేను అని చెప్పి కూడా మాట్లాడతారు. ఆ తర్వాత కానీ నెక్స్ట్ డేనే చూస్తేనేమో మళ్ళీ ప్రియా గారి దగ్గరికి వెళ్ళి సంజనా గారి గురించి కూడా వేరే చెప్తూ ఉంటారు అనమాట. సో అది అంత కైండ్ ఆఫ్ ఆయన మీద ఒపీనియన్ ఎలా ఉంది అని అంటే, ఐ మీన్ మనకి ఆడియన్స్ సైడ్ రీచ్ చేసుకునేది ఎలా ఉంది అని అంటే, మనీష్ గారి గేమే ఇంకా ఇదే. ఆయన గేమ్ ఆడినప్పుడు కరెక్ట్గా ఆడట్లేదు, తన మిస్టేక్స్ తను రియలైజ్ అవ్వట్లేదు, తను చెప్పిన మాట నెగ్గట్లేదు అనే కైండ్ ఆఫ్ ఎక్కడో ఆయనకి కార్నర్లో అయితే ఉంది. ఎప్పుడు ప్రియా గారు, శ్రీజ గారు కొంచెం డామినేట్ చేస్తున్నారనే ఒపీనియన్ అయితే ఉంది. అండ్ అలాగే తను ఏదో ప్రూవ్ చేసేసుకోవాలి, నా మీద పేరు రాకూడదని ఓవర్ కన్సర్న్ అండ్ ఓవర్ సేఫ్టీ ఎక్కువగా ఆలోచించి దానివల్లనే ఆయన మీద కొంచెంగా ఫ్యాన్ బేస్ స్ట్రాంగ్గా ఫామ్ అవ్వలేదన్నమాట. ఫ్యాన్ బేస్ ఉన్నారా లేరా అనేది నేను చెప్పను, అది మనం చెప్పలేము. కానీ జనరల్గా ఫ్యాన్స్ అయితే ఉంటారు, కానీ ఒక స్ట్రాంగ్ ఫ్యాన్ బేస్ కావాలి మనకి అక్కడ. ఎందుకనంటే ఓట్స్ మనకు పడితేనే మనం దానిలో నుంచి బయటకు వచ్చి బిగ్ బాస్లో షోలో మనం కంటిన్యూ అవ్వడానికి, సస్టైన్ అవ్వడానికి ఉంటుంది. సో మనీష్ గారికి స్ట్రాంగ్గా ఫ్యాన్ బేస్ అయితే ఫామ్ అవ్వలేదు అని అనిపించింది. సో ఆ రీజన్ వల్లనే ఆయన ఎలిమినేట్ అయ్యారు అని అనిపిస్తుంది. సో మనం ఈ రెండు రీజన్స్ని మనం కంపేర్ చేసుకున్నప్పుడు ఫ్యూచర్లో మనం ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అని మనీష్ గారి వైపు నుంచి మనీష్ గారి గురించి మనం ఆలోచించాము అని అంటే, మనకి వచ్చే థాట్స్ పెద్దగా ఏం లేదు. ఎందుకంటే ఆయన గేమ్ని ఆయన చూసేసాం, ఆయన వాట్ కైండ్ ఆఫ్ గేమ్ మనం ఎక్స్పెక్ట్ చేసేయచ్చు. సో నెక్స్ట్ మూవ్ ఏంటిది, సో ఈ గేమ్లో ఈయన గెలుస్తారా లేదా అనే ఒక కైండ్ ఆఫ్ ఇది ఉంది. కానీ మనం ఫ్లోరా సైని గారి సైడ్ నుంచి మనం ఆలోచించాము అని అంటే, ఇంకా మనం ఫుల్ గేమ్ ఆవిడ సైడ్ నుంచి మనం చూడలేదు అనిపిస్తుంది. అండ్ అలాగే ఆవిడకి అది ఫ్యాన్ బేస్ వచ్చేసి లైక్ ఆపోజిట్గా పాజిటివ్గా కానీ నెగిటివ్గా కానీ
ఉనిండొచ్చు. అండ్ అలాగే స్క్రీన్ ప్రెజెన్స్ బాగుంది. అండ్ ఇంకొంచెం ఆవిడ ఇంప్రూవ్ చేసుకోవాల్సినవి అయితే ఉన్నాయి, కానీ ఎక్కడో ఆవిడ గేమ్ ఇంకా ఉంది, ఆవిడ ఇంకా ఫుల్గా బయటపడలేదు. సో ఫ్యూచర్లో ఆవిడ ఇంకొంచెం గేమ్ ఆడొచ్చేమో అనే ఒక కైండ్ ఆఫ్ ఆవిడ అనుకున్నప్పుడు ఒక కైండ్ ఆఫ్ థాట్స్ అయితే న్యూ థాట్స్ కానీ వస్తాయి కదా. సో ఆ థాట్స్ మనకు అక్కడ మనీష్ గారి సైడ్ నుంచి మనం ఆలోచించినప్పుడు ఆగిపోతున్నాయి. సో ఈయన గేమ్ ఇదే అని మనకు తెలిసిపోయింది, కానీ ఫ్లోరా సైని గారి గేమ్ గురించి మనం కంప్లీట్గా ఇదే ఆవిడ గేమ్ అని చెప్పేలాగా అయితే మనకి అనిపించట్లేదు. సో ఇవే అండి నాకు అనిపించిన రీజన్స్. సో మీకు ఇది ఫెయిర్ ఎలిమినేషన్ అని అనిపిస్తుందా, లేదా ఇది కూడా బిగ్ బాస్ సైడ్ నుంచి ఏదో చేసేసారు, అన్ఎక్స్పెక్టెడ్గా చేస్తే అది కూడా ఒక ట్రెండ్ అవుతుంది అని అనుకొని చేశారు అనుకుంటున్నారా? సో మీ ఒపీనియన్ ఏంటిది అనేది కూడా కమెంట్స్లో షేర్ చేయండి. అండ్ నా రివ్యూ మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సో మళ్ళీ వచ్చే వీడియోలో మనం కలుసుకుందాము. సో అంటిల్ దెన్ సీ యూ గైస్, బాయ్.